మీరు అంటే రోజా కావచ్చు, నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా కావచ్చు, మీరందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు అని అంటారు, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. అలాంటి నాయకుడిని వదులుకున్నారు. నిజంగా ఓట్లేసి జనాలు తెలుగుదేశానికో లేదా ఇంకొకరికో మమ్మల్ని వదులుకుంటే జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప ఎవరు కాదు. నేను అంటున్నాను నిజంగా వాళ్ళు ఓటేసింటే ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరం నమ్ముతున్నాం. దానికి అనేక విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఆ ప్రూఫ్ని ఎలా జీవోల ద్వారా రూపుమాపారో కూడా మనం చూస్తున్నాం. ఎవ్రీ ఎలక్షన్కి 6 months ఉంచాల్సిన ఈవీఎంలని 10 daysలో ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే పైన నెంబరింగ్ మార్చగలరు కానీ లోపల వీవీప్యాట్లని మార్చలేరు కదా. సో అవి లెక్క పెడితే వీళ్ళ బండారం బయటపడుతుందని వీళ్ళు చేసిన కార్యక్రమాలు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఇచ్చిన వెల్ఫేరు తీసుకొని ఈరోజు ఆయనకన్నా ఎక్కువ ఇస్తాడేమో అని, అంటే గతంలో అన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఏమి చేయని చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తాడని వేశారు అంటే అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని ఎత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్ట కాదా మీరు చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు. తన సొంత పార్టీని పెట్టుకొని తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ప్రజలు తనకు పట్టం కట్టేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడారు తప్ప ఎవరిదో ఒక పార్టీ లాక్కొని ఏదో విధంగా అధికారంలోకి రావాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండుండేవాడు కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రాజకీయం, అది మీది కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, సొంత పార్టీ నాయకత్వం మీద భజన, పక్క పార్టీ మీద ద్వేషం, ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మంచిదేనా? మేము ఎప్పుడు ఒక మాట మీదే నిలబడి ఉండం. ఒకే మాట ఉంటుంది. మీరు జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి. చంద్రబాబు నాయుడు లాగా ఒకసారి మోడీ వచ్చి అసలు లీడర్గానే పనికిరాడు, సీఎంగా పనికిరాడు, నా రాష్ట్రానికి వస్తే ఊరిదీస్తా అన్న వ్యక్తి మళ్ళీ అధికారం కోసం ఆయన కాళ్ళ దగ్గరకు పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ సాయంతో. అంటే ఎంత దిగజారిపోయాడో మీరు చూడండి. పట్టుకుంటారని కదా ఈవీఎంలు ఇప్పుడు మోసం జరిగితే మీరు వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేయట్లేదు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. పైపెచ్చు ఎన్డీఏ గవర్నమెంట్కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేక బిల్స్కి. మీరు ఎలా చెప్తారు ఆ నాయకుడి గురించి? మీరు చేసేది ఏ రోజు మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు, మళ్ళీ వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఎదురు చూసింది కూడా లేదు. అలా చూసిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా టీడీపీ అండ్ జనసేన బీజేపీకి మద్దతు తెలియజేస్తాయి, ఇండైరెక్ట్గా వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అందరూ బీజేపీ పార్టీ. మేము ఎవరితో గొడవ పెట్టుకోము, ఎవరికి సపోర్ట్ చేయము. ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తారో వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని జగన్ సారు ఓపెన్గా చెప్పారు. కానీ నాకు అర్థం కాదు, మీ పార్టీ ఏజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేదా ప్రజా సమస్యల మీద సీరియస్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా మీ పార్టీ నాయకత్వం? ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్కటే అన్న విషయం మీకు తెలుసు, పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు, నాయకత్వం అంటే మీ ప్రత్యర్థుల్ని తిట్టడం ఎక్కువ. మీరు ఒకసారి టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా. యూట్యూబ్ చూస్తే వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిత్వ హననం చేసేది ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మేము కాదు, కూటమి ప్రభుత్వం. మేము ఇష్యూస్ మీదే ఫైట్ చేస్తాం. మీరు జగన్ గారు అధికారంలో ఉన్నా, జగన్ గారు అపోజిషన్లో ఉన్నా అందరూ ఒకటే జగన్ గారిని తిడుతున్నారు. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి పని చేయాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. పని చేయని వాళ్ళని చేయలేదు అని మేము మాట్లాడితే మాత్రం అది తప్పు అంటున్నారు. అసలు మాకు సంబంధమే లేకుండా అపోజిషన్లో కూర్చొని ఉంటే మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో నాకైతే అర్థం కాదు. నాకు విషయం చెప్పండి, చాలా మంది చెప్తూ ఉంటారు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చాలా చెప్తుంటారా, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చెప్తుంటారు, మాకు స్వతహాగా ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఇంకెవరిని తిట్టడం. మాకు పార్టీ ఆఫీస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు తిట్టండి, తిడితేనే మీకు ఇక్కడ సీట్లు కావచ్చు, ఇక్కడ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ ఉంటుంది, తిట్టిన తర్వాతే మీకు అపాయింట్మెంట్ కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది అని అంటారు. పోనీ నా మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా?
ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నేను- నిజమేనా? నేను ఎన్నేళ్ళుగా ఉన్నాను మీకు- చెప్పండి మీకు పార్టీలో? తెలుగుదేశంలో పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, ఎప్పుడు కూడా చెప్పింది లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళని తిట్టండి, ఇది మాట్లాడండి, ఇలా చేయండి అని ఏ రోజు కూడా చెప్పింది లేదు. అంత స్వేచ్ఛ ఉందా మీ పార్టీలో? 100%. అంత స్వేచ్ఛ? ఎందుకంటే నేను అబద్ధం చెప్పను. నాకు నచ్చకపోతే నవ్వేసి వెళ్ళిపోతాను, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పనిని నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు. అంతేగాని ఈ తిట్ల వల్ల లేకపోతే ఇంకోరి వల్ల వాళ్ళ మీద దుమ్మెత్తితే మనకేదో లాభం జరుగుతుందని మరి ఆయన ఎప్పుడు ఎందుకు కూడా వైఎస్ఆర్సీపీ భావించడు. నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? ఎప్పుడూ లేదండి. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు గుడివాడి నాకైతే నాని, అర్థం కావట్లేదు. గుడివాడి నాని, 2.5 రోజా, 2 సంవత్సరాలు అయింది గుడివాడ నాని ఇప్పుడు మాట్లాడి, కాదులేండి, అది అయినా కాదు. కూడా గుడివాడ నానిని మీరు మర్చిపోలేదు అంటే దీన్ని బట్టి మీకు ఎంత కచ్చ ఉంది అనేది అర్థమవుతుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నాని తిట్టినని తిట్లు, వంశీ చేసినని పనులు, రోజా రోజు మైకెట్టుకొని పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి, నేను మీరు పేర్ని నాని స్టిల్ ఈ 2 సంవత్సరాలు కూడా స్టిల్ బ్యాటింగ్ కదా, చేస్తున్నాడు. అన్ని ఆన్ రికార్డే కదా. ఆ. 5 ఏళ్లలో ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడితే కౌంటర్ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరు మాట్లాడారు, ఎవరు ఆన్సర్ ఇచ్చారు అనేది మీరే చూస్తే ఎవరు తిట్టారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది.